మన ఇంటికి ఎందుకు వచ్చారు? డోంట్ వరీ దివ్య, నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేనే కంప్లైంట్ ఇచ్చొచ్చాను. మన అమ్మాయి గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బీ కూల్. సిఐ గారు, మా అమ్మాయి బ్రతికే ఉందంటారా? అవేం మాట్లాడండి, మన మేరీ బ్రతికే ఉందంటారేంటి? అది కాదే, మన అమ్మాయి గురించి. మేరీకేం కాదు, మేరీ బానే ఉంది. ఏమండి, చిన్న పిల్ల అండి అది. మన మేరీకి ఎవరండి శత్రువులు? అందరికీ శత్రువు ఆ దేవుడేనమ్మా. మనం కోరుకుంది జరగదు, అనుకున్నది కాదు, అంతా ఒక భ్రమ అంతే. ఒక్కొక్కసారి మనం కోరుకున్నప్పుడు కొన్ని ఫ్లోలో జరిగిపోతాయి అంతే. అది ఆ దేవుడే తీర్చాడని మనం అనుకుంటాం. ప్రార్థన అనేది ఒక ఆత్మ సంతృప్తి అంతే. అంటే సిఐ గారు, వాట్ యు మీన్? మా అమ్మాయి మేరీ చనిపోయి దెయ్యమయ్యి వీళ్ళందరూ చెప్తుందంటారా? అలా అని ఎందుకు అనుకుంటున్నారు? బ్రతికుండి తప్పించుకుంటూ తిరుగుతూ చంపొచ్చు కదా. ఆఫీసర్ ప్లీజ్ డోంట్ సే దట్. మా అమ్మాయి అలాంటిది కాదండి. అయినా ఆ చనిపోయిన వాళ్ళకి మా మేరీకి ఏంటండి సంబంధం? ఏంటండి, పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి తెలుస్తుంది చెప్పండి. చూడండి, ఈ కేసుకు సంబంధించి కొన్ని విషయాలు. సార్ ఓవర్ సార్. ఓకే, విల్ గో. అమ్మాయి ఫోన్ నంబరు ఎయిర్టెల్ 9959582258. ఆ కారు అది నా కూతురికి నేను లాస్ట్ ఇయర్ ఇచ్చిన బర్త్డే ప్రెజెంట్. ఏంట్రా మన కాలేజ్ పోలీస్ బాగానే ఉందా ఊర్లో? ఈడేంద్ర మళ్ళీ వచ్చిండు. ఈడేంద్ర నాకు మొగుడు లెక్క ఊరుకున్నాడు. ఎవరికి? మన అన్నకే. ఊకో సాలే మనందరికి. ఇప్పుడు ఏ తిక్క క్వశ్చన్ లేస్తాడో ఏమో. ఒరే వీరయ్య, ఈసారి కన్ఫామ్ గా యూచ్చపోవడో లాక్కపోవడో చేస్తాడరా. నీ అయ్యా నీ లెక్క ముషిల్ గోరేని అనుకున్నావురా సాలే. కర్మ. ఏంట్రా వీరయ్య, నీ దెబ్బకి ఎక్కడైనా దూరాల్సిందే. పిలవమంటారా దానికి మా వీరయ్యని? అంతే కదా. ఈసారి మ్యాటర్లోకి వద్దాం. హత్య నువ్వే చేసావని గట్టి సాక్ష్యం దొరికిందిరా. అయిలా అమ్మ తోడు సార్, నాకేం ఎరక లేదు సార్. రక్తం చూస్తే ఆగమైతా సార్. నేను ఆఖరికి చీకట్లు కూడా దోమలు చంపా సార్ నేను. అరే ముసురాడ జరా చెప్పరా భయ్. అవునండి, రక్తం తాగేది ఆడదోమలు కదండి. ఈ చేతిలో చచ్చినోడు మాత్రం మగాడండి. చిన్న కొడుకు అన్నుంది నన్నిట్లు ఇరికిచ్చినవేంద్రా. సాయంత్రం మందుకొస్తావు కదా సాలే, అప్పుడు నీ బుడ్డి వాళ్ళు నూగుతా. అంత సోదొద్దు గాని నువ్వు ఎట్ట కొట్టి చంపావో చెప్పరా. 3D ఎఫెక్ట్ లో కనిపించాలి నాకు. అమ్మ తోడు సార్, గదేదో ట్రాన్స్ లో ఉండి చంపినని ఈ ముసురుడే చెప్పింది సార్. నిజం సార్. బయటకు వచ్చినాక చూస్తే ముంగడ శవం ఉన్నది సార్. నన్ను నమ్మండి సార్, మా అంకలి సార్. అదేదో సినిమాలో అపరిచితలో విక్రమ్ చంపినట్టు చంపాడండి. ఎట్ట కొట్టి చంపాడో నువ్వు చూసావు కదరా. చేసి చూపించు. నా నుండి నువ్వు తప్పించుకోలేవురా. నన్ను వదిలే. నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. ఏం చేశాము? ఎప్పుడు చేశాము? నీలాంటోడు తెలుసుకోవడం కన్నా చావడమే బెటర్. నీలాంటోడు చితి మీద శవం లాంటోడు. నిన్ను ఆ చితికే అంకితం చేస్తా. అలా కొట్టి చంపారండి మా వీరయ్య. ఏమ్రా అవలా బాడహో, నా అమ్మని దాగి నా బిర్యానీ నన్ను కొడతావు బే. నేను కొట్టడం ఏంటి? ఆ రోజు నువ్వే కాడ కొట్టి చంపింది. ఒట్టు సార్, గీ అవలాడు రాత్రి తాగింది దిగినట్లేదు సార్. ఓవర్ యాక్షన్ చేసావనుకో, ఎన్కౌంటర్ చేసి కేసు లేకుండా బాడీని బాటలో పాతిస్తాను. ఏయ్, నీ వేలి ముద్రలు లేనందుకే నేను వదిలేసింది. అదేంటోరా, పోస్ట్ మార్టంలో నీ చేతి ముద్రలన్నీ అమ్మాయి వేలి ముద్రలా ఉన్నాయిరా, అందుకే నేను వదిలేశాను. నేను చంపలేనా? అంటే సీఏ గారు నాలో దయ్యం వచ్చాని చంపేసినట్టుంది సార్. మా అవ్వ ముందే చెప్పింది సార్, మొలతాడులో తాయెత్తు కట్టుకోరా బట్టేవాజని. నేను ఇన్లే. ఈసారి ఆ దయ్యాన్ని తీసుకొస్తా. లాకప్ లో ఉండేది నువ్వా దయ్యమా తేల్చుకొందురు గాని.
అరే ఓ గీ మధుమంకలిగాడు నిజంగానే గబ్బర్ సింగ్ అంత గట్టుడురా. గిడు పక్కగా దయ్యాన్ని అరెస్ట్ చేస్తాడు, నన్ను బొక్కలేసుడు ఖాయం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.